ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్లో తన అభిమాన నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చూడడానికి వెళ్ళి కిక్కిరిసలాటలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ మూవీ చూడాలి అంటూ ఎంతో అల్లరి చేశాడు. ప్రస్తుతం సాయితేజ్ ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లో ఇప్పటికే శ్రీతేజ్కి సంబంధించినటువంటి అమ్మ రేవతి చనిపోయారు. మరోవైపు బాబు పరిస్థితి ఎలా ఉందో కూడా కనీసం తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. డాక్టర్స్ 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం అంతా కూడా విషాదంలో ఉంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బంధువులంతా నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. అసలుకి శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనని ఎంతో అభిమానించేటువంటి శ్రీతేజ్ ఆ సినిమాకి పుష్ప సినిమాకి వెళ్ళాలి, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పేసి ఇంట్లో గొడవ చేసి అల్లరి చేసి మరి ఆ సినిమాకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ ఇంట్లోనే తనకి ఇష్టమైనటువంటి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రీల్స్ ఇదే ప్లేస్లో చేసేవాడు. ఇన్స్టాలో కూడా ఎన్నో రీల్స్ అనేవి తను చూడొచ్చు. మొదటి నుంచి ఈ ఇంట్లో ఇద్దరు పిల్లలతో రేవతి, అదేవిధంగా భాస్కర్కి సంబంధించినటువంటి శ్రీతేజ్ కావచ్చు, అదేవిధంగా శాన్విక, వీళ్ళిద్దరి పిల్లల్ని ఎంతో గారాభంగా అల్లారిగా పెంచుకున్నారు. ఇప్పుడు శ్రీతేజ్ అసలుకి ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనని వాళ్ళ నాన్న ఉన్నాడు. నిన్నటి నుంచి కూడా తన ఫోటోల్ని చూసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు భార్యను కోల్పోయాడు, మరోవైపు తన కొడుకు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తన కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, నిజంగా చాలా బాధాకరము. ఒకవైపు భార్య కోల్పోయారు, ఇద్దరు పిల్లలు, మరోవైపు ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అదే నేను నైట్ కాల్ చేసాము. నైట్ కౌన్సిలింగ్లో చెప్పారు కండిషన్ అలాగే ఉంది, ఇంకా అబ్జర్వేషన్ ఇంకా చేయాలి, అదే 72 hours అయినాకనే ఏదైనా చెప్పొచ్చు అని చెప్పారు. మీరు సంధ్యా థియేటర్కి మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్ ఏ విధంగా ఉంది? ఎక్స్పెక్ట్ చేశారా అంత క్రౌడ్ ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేయలే మేడం. ఎక్స్పెక్ట్ చేస్తే అంత ముందుకు ఎందుకు వెళ్తాం, బయట నుంచే చూసి వచ్చేస్తుండే. నార్మల్ ఉందనుకొని వెళ్ళాం. ఆల్రెడీ వస్తున్నాడని తెలిసి కొద్దిగా గేట్ ఓపెన్ చేయగానే కొంచెం ఫ్రీ ఉందని లోపలికి వెళ్ళాం. అంతా ఒకటేసారి హెవీ వస్తుందంటే వెళ్ళకపోతుండే. అంటే బాబుతో పాటు వాళ్ళ అమ్మగారు, మీరు, పాప, నలుగురు వెళ్ళారు. అంటే ఇద్దరిద్దరు ఎలా డివైడ్ అయిపోయారు అక్కడ నుంచి? కాల్ లిఫ్ట్ చేసి లోపలికి వచ్చానండి అంటే నేను ఈ గేట్ ఓపెన్ చేయగానే నేను సైడ్కి మూమెంట్లో నేను సైడ్కి వచ్చేసాను. పాప హెవీ క్రౌడ్ ఉందని ఏడుస్తే నేను పక్కకున్న ఉందాం బెట్ట, మమ్మీ వెళ్ళింది కదా మనం తర్వాత వెళ్దామా అని చెప్పి అక్కడ సైడ్కి ఒక 10 minutes సైడ్నే వెయిట్ చేసినాను. తను ఫస్టే లోపలికి వచ్చింది. బాబు సినిమాకి అంటే అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అంటగా కూడా తెలుస్తుంది. అంటే అడిగాడా లేదు అంటే మీరే తీసుకెళ్ళారా? అతను 1 month నుంచి ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు, డాడీ వెళ్దాం అంటే ఒకరోజు ముందు షో ఉంటుంది, మనం కంపల్సరీ వెళ్దామని ముందు షోకి బుక్ చేసిన. దాని తర్వాత 5th date కూడా బుక్ చేసిన. మళ్ళీ సాటర్డే నైట్ ఆఫీస్ అయిపోయినాక మళ్ళీ వెళ్దామని సాటర్డే ఇది కూడా బుక్ చేసిన. 3-4 days కంటిన్యూ బుక్ చేసిన టికెట్స్. అంటే బాబు కనిపించడం లేదు కానీ మీ మిస్సెస్ కనిపించడం లేదని అసలు మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎంత టైం తెలిసింది? 45 minutes తర్వాత తెలిసింది. నేను అంతటా అక్కడ వెతుకుతూ ఉన్నాను, పాపను పట్టుకొని వెతుకుతూ ఉన్నాను. మొత్తం 9:45 నుంచి 10:45 దాకా వెతుకుతూనే ఉన్నాను. 10:45కి నాకు పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అంటే అక్కడ వెళ్ళి అడిగితే అప్పుడు వీడియో చూపించారు, ఇట్లా ఉంది హాస్పిటల్లో తీసుకెళ్ళామని. అంటే ఒకవైపు బాబు, మరోవైపు తల్లి, ఇద్దరు భార్య, ఇద్దరూ కనిపించడం లేదు కదా. మొదట ఎవరిని చూశారు, అసలుకి ఏమైంది? మొదట అడగగానే పోలీస్ వాళ్ళు ఫస్ట్ బాబునే చూపించారు. ఈ వీడియో మీదేనా అంటే ఇట్లా బాబు పడిపోయాడు, వీడియో మీదేనా అంటే అవును సార్ అంటే అది అతను మా కొడుకే, మా మిస్సెస్ కూడా ఉన్నారంటే మీ మిస్సెస్ ఇంకెవరిది తెలీదు. అయితే చూస్తున్నాం కదా, నిజంగా సినిమా సంధ్యా థియేటర్ అంటే ప్రీమియర్ షోకి చాలామంది వెళ్తూ ఉంటారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ థియేటర్కి అటు ఫ్యామిలీస్ కావచ్చు, కపుల్స్ కావచ్చు, ఈవెన్ కాలేజ్ అబ్బాయిలు ప్రతి ఒక్కరు ఆ థియేటర్లోకి వెళ్తూనే ఉంటారు. సో అల్లు అర్జున్ ఆ టైంలో రావడంతోనే ఆ క్రౌడ్ ఒక్కసారిగా ఉండడం వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. మరోవైపు బాబు హాస్పిటల్లో అసలు ఎలా ఉంది, ఆరోగ్యం ఏంటి అని తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎంతో డైహార్డ్ ఫ్యాన్ అల్లు అర్జున్కి. పుష్ప మూవీ రిలీజ్ అప్పటి నుంచి పుష్పలో డైలాగ్స్ తగ్గేదేలే అని ఇలాంటి డైలాగ్స్ ఇంట్లో చెప్తూ